Hi, DSC School Assistant English aspirants. This is our methodology syllabus. We have the 10 topics. Total 10 topics ఉన్నాయి. అయితే ఈ మెథడాలజీకి నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నా ప్రిపరేషన్తో పాటు నేను ఏమైతే చదువుతున్నానో, ఏమైతే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానో అవి మీకు కూడా నేను పెట్టాలని అనుకుంటున్నాను. ఒకసారి ఆ బుక్స్ చూద్దాం. ఇది డిఎడ్ అంటే టీటీసీ అన్నమాట. టీటీసీ వాళ్ళది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది చాలా ఓల్డ్ వర్షన్, బట్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అని మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉంది కదా. ఆ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అనే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషను ఈ బుక్లో మాత్రమే ఉంది. మన దగ్గర ఒక 3-4 బుక్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క బుక్లోని ఈ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. అందుకోసం దీన్ని నేను రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ బుక్ వచ్చి ఇది మీ అందరికీ తెలిసిందే, బిఎడ్ బుక్. దీనిలో ఆల్మోస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ తప్ప నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్, ఆబ్జెక్టివ్స్ అన్నీ ఆల్మోస్ట్ 10 టాపిక్స్ కూడా దీనిలో కవర్ అవుతాయండి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ అరౌండ్ అస్. దీనిలో నేచర్ ఆఫ్ ఇంగ్లీష్, ఫిలాసఫీ, లాంగ్వేజ్ ఎక్విజిషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇంట్రడక్షన్స్ టు ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో స్ట్రెస్, ఇంటోనేషన్స్ ఇవన్నీ కూడా, ప్రిఫిక్స్. నెక్స్ట్ వొకాబులరీలో ప్రిఫిక్స్, సఫిక్సెస్, సినానిమ్స్, సంథింగ్ ఇడియమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే టోటల్ దీనిలో వచ్చి థర్డ్ చాప్టర్ చాలా ఎక్కువ పేజెస్ ఉందండి. థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్స్ ఏంటిది ఫొనెటిక్స్ అండ్ గ్రామర్. సో మనం ఈ బుక్ ఒకటి పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీంతో పాటు మనకు కొత్తగా వచ్చిన మెథడాలజీస్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం. ఇది ఇప్పుడు 2 years అయిన తర్వాత బిఎడ్, ఇది ఫస్ట్ ఇయర్లో ఉన్న మెథడాలజీ. ఫస్ట్ ఇయర్లో ఉన్న మెథడాలజీ ఏముంది అంటే, ఇప్పుడు మనం ఈ రెడ్ బుక్లో చూసాం చూడండి, దీనికి సపోర్టివ్గానే ఉన్నాయి దీనిలో కూడా. సో దీనికి సపోర్టివ్గా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అయితే ఏం లేదు, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ అక్కడి నుంచి ఉన్నాయి. ఇవి దీనిలో ఉన్న కంటెంట్స్, మీనింగు, నేచర్, స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా ఉన్నాయన్నమాట. దీనిలో మెథడ్స్, అప్రోచెస్ ఆల్మోస్ట్. అంటే ఈ రెడ్ బుక్ని చదువుతూ దీనికి సపోర్టివ్గా మనం దీన్ని తీసుకుని ఈ రెండు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి ఈ బుక్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇది సెకండ్ ఇయర్ బిఎడ్ ఉంది కదా, ఆ సెకండ్ ఇయర్ బిఎడ్కి సంబంధించిన మెథడాలజీ. అయితే దీనిలో ఏముంది అంటే మనకి టోటల్ కూడా కమ్యూనికేషన్ బేస్డ్ మీదే ఉంటుందన్నమాట. దీనిలో వచ్చి టోటల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కంటెంట్లో నీడ్ ఫర్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా ఉంది ఇక్కడ. అంటే టోటల్ కమ్యూనికేషన్ బేస్డ్ అనమాట. ఇవి దీనిలో ఉన్న ఫస్ట్ యూనిట్లో ఉన్న చాప్టర్స్. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఇలా ఉన్నాయన్నమాట దీన్నంతా కూడా. సో టోటల్గా ఇది కమ్యూనికేషన్ బేస్డ్గా ఇవ్వబడింది మెథడాలజీ అనేది. ఇది సెకండ్ ఇయర్లో ఉంది ప్రజెంట్. దీనిలో ఓన్లీ 4 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులం ఉంది. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ గ్రామర్,
నెక్స్ట్ టీచింగ్ వొకాబులరీ, స్టడీ అండ్ రిఫరెన్స్ స్కిల్స్ అలా ఉంది. 4th వన్ వచ్చి ఇంట్రడక్షన్ టు ఫొనెటిక్స్. ఇక్కడ ఫొనెటిక్స్ అనేది ఫొనెటిక్స్ కానీ గ్రామర్ కానీ వీటన్నిటిలో కూడా ఈ 4 బుక్స్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మెథడాలజీ 2, మెథడాలజీ 1 ఇది, అలానే ఇది కూడా. అంటే ఈ 4 కూడా మనం రిఫర్ చేస్తే బిట్స్ పర్ఫెక్ట్గా చేయగలం అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు టెట్ చూశాను కదా, టెట్ పేపర్ ఎలా ఉందో. సో ఆ పేపర్ని మనం క్రాక్ చేయాలి అంటే కన్ఫామ్గా కొంచెం డెప్త్గా చదవాలి అనేది నా ఇంటెన్షన్. సో మీరు ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు ఏంటి, ఇవైతే ఎలా ఉంటుంది, మీ దగ్గర ఏమైనా కొత్తగా సజెషన్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను వీటిని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయాలి అని అనుకున్న నోట్స్ కూడా మీకు నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.